గురు పౌర్ణమి. గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆ రోజు గురువుకి చాలా విశిష్టత కలిగి ఉంది? ఎందుకు గురువుని ఆ రోజు దర్శించడం ద్వారా మనకు సమస్త పాపాలు తొలగిపోతాయని చెప్పి ఎందుకు మన పూర్వీకులు తెలియజేస్తున్నారు? గురు పౌర్ణమి గురించి మన పురాణాలలో ఎన్నో విషయాల్ని తెలియజేశారంట. ఎన్నెన్నో రకరకాలుగా కథలు వినిపిస్తున్నాయి గురువు యొక్క విశిష్టత గురించి. కొన్ని పురాణాల్లో వేదవ్యాస మహాముని పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. కొన్ని గ్రంథాలలో కొంతమంది భక్తులకు గురు పౌర్ణమి రోజే గురు అనుగ్రహం కలిగింది అని చెప్పి కొంతమంది తెలియజేస్తున్నారు. తద్వారా గురు పౌర్ణమి జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ నిజానికి గురు పౌర్ణమి మనం ఎందుకు జరుపుకోవాలప్ప అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దత్త భగవానుడికి వేద జ్ఞానాన్ని తెలియజేశారన్నమాట. ఆ వేద జ్ఞానాన్ని వేదవ్యాస మహామునికి దత్తుడు వేద జ్ఞానాన్ని ఈ పౌర్ణమి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు వేద జ్ఞానాన్ని దత్త భగవానుడు తెలియజేశాడన్నమాట. అందువలన ఈ పౌర్ణమికి గురు పౌర్ణమిగా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. నిజానికి చెప్పాలప్ప అంటే దత్త భగవానుని అంశ అయిన వేదవ్యాస మహామునికి దత్త భగవానుడు వేద జ్ఞానాన్ని తెలియజేసిన రోజు కావున ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా మనం నడుపుకుంటున్నాం అన్నమాట. కావున చాలా విలువైన రోజు. సమస్త వేదాలని మనకు పరిచయం చేసిన వేదవ్యాస మహామునికి దత్త భగవానుడు వేద జ్ఞానాన్ని తెలియజేసిన రోజు అనమాట. కావున ఈరోజు పౌర్ణమి రోజు అనగా ఎవరైతే గురువుని దర్శిస్తారో, సమకాలీనుడు సజీవుడైన గురువుని ముఖ్యంగా ఎవరైతే దర్శిస్తారో వారికి అన్ని రకాలుగా గురుకృప కటాక్షం కలిగి వారికి అన్ని రకాలుగా సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని చెప్పి మన పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి రోజు మీకు సమీపంలో ఉండే గురువు, సమకాలీనుడు అయిన గురువుని దరిచేరి ఆ రోజు గురువుకి నమస్కారం తెలియచేయండి. గురువు పాదాలకి పూజ చేయండి. తద్వారా మీకు రాబోయే రోజుల్లో అన్ని రకాల ఐశ్వర్యాలు ప్రాప్తించి ఇంతవరకు మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు దూరం అయిపోతాయి అన్నమాట. కావున ప్రతి ఒక్కరూ గురువుని ఆ రోజు దర్శించుకోండి. ఎంత కష్టం ఉన్నప్పటికి కూడా ఆ కష్టాన్ని దూరం అవడమే కాకుండా మనకి ముక్తి ప్రదాత గురువు, సర్వకాల సర్వావసరందు మనకు రక్షకుడు గురువు. గురువు పాదాలని ఎవరైతే చేరుతారో, గురువుని ఎవరైతే నమ్ముతారో, గురువుని ఎప్పుడూ అకుంఠ దీక్షలో గురువు చెప్పినది ఎవరైతే ఆచరణ చేస్తారో వారికి గురు అనుగ్రహ ప్రభావం చేత వారికి అన్ని రకాలుగా ఈ భూలోకంలో సకల ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయన్నమాట.